నమస్తే మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారన్న మీరు? నేను కూరగాయలు అమ్ముతానండి. రోడ్డు మీద బండి మీద ఎక్కడ ఎక్కడ నివసిస్తా ఉంటారు మీరు? మేము మహానాడు. మహానాడు. మహానాడు ఇళ్ల పట్టా అందుకోవడం ఎలా అనిపించింది అసలు ఈ రోజు? అదే మాట చెప్పాను లోకేష్ బాబు గారితో. చాలా సంతోషంగా ఉంది. కానీ నిజంగా మహానాడికి పట్టా వస్తదంటే మీరు నమ్మలేదు. లోకేష్ గారు చెప్పినా సరే నమ్మలేదు పట్టా వస్తదని. ఇప్పుడు ఆ మాట లోకేష్ గారికి చెప్పొస్తున్నా. నిజంగా పట్టా ఇస్తుందంటే ఆయన నవ్వి ఇప్పుడైనా రిజిస్టర్ చేయించుకోండి, మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆనందంగా ఉంది. ఏంటండి అసలు గతంలో ఎవరన్నా నాయకులు చెప్పారా ఇలాగ అసలు ఇళ్ల పట్టాలు ఇస్తామని? కానీ అదే చెప్పలేదు. 20 సంవత్సరాలు బట్టి అన్నారు కానీ ఎవరు చేయలేదు. చేశారు. బాగుంది. అదే మళ్ళీ గెలుస్తాడు ఈయన? చూద్దాం. మనం మనం చెప్పడం కాదు, చేసి చూపిద్దాం అంతే. మా మంగళగిరి రత్నాల చెరువు నుంచి వచ్చాం. మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. జరిగిందన్న. వాళ్ళు వస్తాం ఇస్తాం అన్నారు కానీ ఎవరు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు మన లోకేష్ అన్న వచ్చినాక మనకి పట్టాలు ఇస్తాం మీకు అన్నారు. అలాగే అన్న మాటకి నిలబెట్టారు. ఎలా ఉందన్న? అంటే లోకేష్ గారి చేతుల మీద ఈ రోజు మీరు పట్టాలు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉందన్న. అనుకున్నాం. ఆయన చేతుల మీద ఆయన అన్నారంటే మాట నిలబెట్టుకుంటాను. అలా అయితేనే మీ లోపు తిరుగుతానన్న మాట అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నాం. హ్యాపీగా ఉందన్న. బాగా ఉందన్న. ఇప్పుడు అనుకున్నంత వరకు అందరికి బాగానే ఉందన్న. ఇంకా ముందు బాగా చేస్తారు. ఇంకా అనుకునే నిలబెడతారు. మారిందన్న. మారిందంటే ఇప్పుడు పేదవాళ్ళని పట్టించుకోవడం కానీ ఏదైనా ఇప్పుడు స్థలం గురించి కానివ్వండి, ఏదన్నా అవకాశం ఈ పని అంటే ఎమ్మటే రెస్పాన్స్ ఇవ్వటం కానివ్వండి. అది అలా ఎలా అనిపిస్తుంది? 40 సంవత్సరాల నుంచి మీరు ఒక కళ, మీ సొంత ఇంటి కళ ఎలా అనిపిస్తుంది ఈరోజు? సొంత ఇంటి కళని నెరవేర్చుకున్నాను. హ్యాపీగా ఉన్నాను. అది వస్తారన్న తప్పకుండా.